హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వర్సిటీ భూముల కోసం విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది. 5వ రోజు ఆందోళన మహోధృతంగా కొనసాగింది. మరోవైపు కంచగచ్చిబౌలి భూములపై విచారణను ఈ నెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టరాదని స్టే విధించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వర్సిటీ భూముల కోసం విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుంది. 5వ రోజు ఆందోళన మహోధృతంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, హెచ్సియు ఇష్యూకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుమారు గత 5 రోజులుగా వచ్చేసి హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త నెలకొంది. దీనికి విద్యార్థులందరూ కూడా ఏకమై హెచ్సియుకు సంబంధించిన అంటే హెచ్సియుకు సంబంధించిన ఎకరాల ల్యాండ్ వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి అమ్మకానికి పెడుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు రియల్టర్లకు అమ్ముతుందనే సందేహంతో ఖచ్చితంగా మా భూములను కాపాడుకోవాలనే నినాదంతో విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు. గత 3 రోజులుగా అంటే ప్రశాంత వాతావరణం నెలకొన్న ఈ ఉద్యమం అనేది ఒక్కసారిగా వచ్చేసి రాష్ట్రంలోని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన జేఈసీలు ఏకమై వచ్చేసి సేవ్ హెచ్సియు అనే నినాదంతో చేశాయి. దానికి తోడుగా నిన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు అంటే సాయంకాలం వరకు కూడా సమయం తీసుకొని దానిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సిఎస్ ఆదేశాల మేరకు వచ్చేసి రిజిస్టర్ కూడా వచ్చేసి ఇక్కడ దీన్ని సందర్శించినట్టు కూడా తెలుస్తుంది, వివరాలు తెలుస్తున్నాయి. దానికి తోడుగా అంటే ఆల్రెడీ హైకోర్టు నుంచి వివరాలు అంటే దీని హైకోర్టు ఏదైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చేసి ఖచ్చితంగా సేవ్ ట్రీస్ అండ్ సేవ్ హెచ్సియు అనే నినాదంతో చేసిన దానికి వచ్చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇట్లో దాన్ని తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిన్న రాత్రి సైతం కూడా జేసీబీలతో వర్కులు చేపట్టినట్లుగా సమాచారం ఉంది. దాంతో పాటుగా చాలా అంటే ఇక్కడ వర్క్ కూడా జరిగింది. దాంతో పాటుగా అంటే గత రాత్రి జేసీబీలతో వర్క్ జరిగితే ఈ రోజు ఉదయం దానికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉన్న మనుషులతో వచ్చేసి నచ్చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్.